ఈ అద్భుతమైనటువంటి వర్తమానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షతను దేవుడు ఈరోజు బయలుపరచబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడాలి, గట్టిగా చప్పట్లు కొడాలి. హల్లెలూయా, హల్లెలూయా. మార్క్స్ సువార్త 5వ అధ్యాయం, మార్క్స్ సువార్త 5వ అధ్యాయం 27వ వచనం చదివి సహాయం చేయవలసిందిగా. మార్క్స్ సువార్త 5వ అధ్యాయం 27వ వచనం. ఆమె యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడదును అనుకొని. చాలు. ఈ రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ ఎవరి గురించి విన్నదమ్మా? చెప్పాలా, మాట్లాడాలా మీరంతా? ఎవరి గురించి? యేసు ప్రభుల వారి గురించి విన్నది. యేసు క్రీస్తు ప్రభుల వారి గురించి విని విశ్వసించింది. దేవుని వాక్యము సెలవిస్తుంది, వినుట వలన ఏం కలుగుతుంది? చెప్పాలా బాబు, ఏం కలుగుతుంది? వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. చూద్దాం, రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదవండి. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసము మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునని దేవుని నీతి దాని యందు బయలుపరచబడినది. హల్లెలూయా. ఫస్ట్ ఈ రక్తస్రావము కలిగినటువంటి సహోదరి ఏం చేసింది? విన్నది. కరెక్ట్గా విన్నది కాబట్టి వినుటలో విశ్వాసము కలిగింది. ఆ విశ్వాసమే తన గురించి బైబిల్లో లిఖించేలాగా చేసింది. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. లూకా సువార్త 8వ అధ్యాయం 48వ వచనాన్ని ఒకసారి చదవండి. లూకా సువార్త 8వ అధ్యాయం 48వ వచనం. ఆయన ఇంకను మాట్లాడుచుండగా, అమ్మా చెప్పండి. ఆయన ఇంకను మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పెను. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. ఎవరితో చెబుతున్నారు ఇక్కడ? ఎవరితో? సమాజ మందిరపు అధికారితో. ఈ సమాజ మందిరపు అధికారి కూడా నా కూతురు చనిపోలేదు, నా కూతురు ఒకవేళ చనిపోయినా నా కూతురు బ్రతుకుతుంది, నా దేవుడి వల్ల యేసు ప్రభు వల్ల అవుతుంది అంటే ఆయన ఒక అన్యుడైనా కానీ ఏం చేస్తున్నాడు అక్కడ? చెప్పాలమ్మా, విశ్వసిస్తున్నాడు. అన్యుడైనా కానీ విశ్వసిస్తున్నాడు. ఆ విశ్వాసమే తన కుమార్తెను బ్రతికించింది. గట్టిగా చప్పట్లు కొడాల. హల్లెలూయా. కృప కలుగును గాక. హల్లెలూయా. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు అని నిజ స్వరూపం. నీ పక్కనున్న ఆమె లేపండి ఒకసారి. అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? ఇల్లందు నుంచి వచ్చారు. మీరెక్కడి నుంచి వచ్చారు? వైరా నుంచి వచ్చారు. తిరుపతి నుంచి వచ్చిన, నెల్లూరు నుంచి వచ్చిన, వైజాగ్ నుంచి వచ్చిన, కర్ణాటక నుంచి వచ్చిన, ఎక్కడి నుంచి ఈ భద్రాద్రి కొత్తగూడెం వచ్చినా విశ్వాసం లేకుండా వస్తే చివరికి సాధించేది సున్నా. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసముతో మీరు ఇక్కడికి వచ్చారే అనుకోండి, ఏ విశ్వాసంతో అయితే వస్తారో ఆ విశ్వాసంతో గొప్ప అద్భుతాన్ని పొందుకొని వెళ్తారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి.
గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. కృప కలుగును గాక. ఆ సహోదరి విన్నది, విన్న తర్వాత విశ్వసించింది. ఈరోజు క్రైస్తవులు చేసే పెద్ద బ్లండర్ మిస్టేక్ ఏంటి తెలుసా? పెద్ద బ్లండర్ మిస్టేక్ ఏంటి? దేవుని గురించి వింటాం, దేవుని గురించి వింటాం, దేవుని సూచక్రియల గురించి వింటాం, కానీ నిజంగానే జరుగుతుందా? నిజంగానే నా అప్పులు తీరుతాయా? నిజంగానే నా కష్టాలు తీరుతాయా? నిజంగానే నాకు ఉద్యోగం వస్తుందా? నిజంగానే నాకు పిల్లలు పుడతారా? నిజంగానే నాకు గర్భం తెరవబడుతుందా? డాక్టరు ఛాన్స్ లేదన్నాడు కదా. డాక్టర్స్ అన్న తర్వాత ఎలా కార్యం జరుగుతుంది? ఎలా అభివృద్ధి జరుగుతుంది? ఎలా నా పంటలు పండుతాయి? ప్రైజ్ ది లార్డ్. నీలో ఎంత విశ్వాసం ఉంటే నీ విశ్వాస పరిమాణాన్ని బట్టి అంత కార్యం చూస్తావు. కొట్టు గట్టిగా చెబులో, కొట్టు గట్టిగా చెబులో. హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితంలో దేవుడు అంటే పిచ్చి. నాకు దేవుని మీద ఎంత నమ్మకం అంటే అంత నమ్మకం. ఒక్కసారి ఊహించుకోండి, ఏ ధైర్యంతో 18 సంవత్సరాల వయసులో భద్రాద్రి కొత్తగూడెంలో అడుగు పెట్టా. జస్ట్ 18 ఇయర్స్ అప్పుడు ఈ భద్రాద్రి కొత్తగూడెంలో నేను అడుగు పెట్టా. ఈ భద్రాద్రి కొత్తగూడెంలో ఎవరున్నారు? నాకు తల్లి ఉన్నారా? తండ్రి ఉన్నాడా? అన్నదమ్ములు ఉన్నారా? అక్క చెల్లెళ్ళు ఉన్నారా? ఎవ్వరు లేరో. ఆయన చెయ్యి పట్టుకున్నాడు అంతే. హల్లెలూయా. దేవుడు నాకు మాట ఇచ్చాడు, నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమారుడా. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ కుమారుడా, నీ చెయ్యిని నాకు ఇస్తావా? నువ్వు ఎర్ర జెండా పట్టుకొని తిరిగినావు, ఎంఎల్ పార్టీ కోసం తిరిగినావు, గన్ను పట్టుకొని తిరిగినావు, PDSU జెండా పట్టుకొని తిరిగినావు. నా బైబుల్ పట్టుకుంటావా? నువ్వు గనక నా బైబుల్ పట్టుకుంటే నీ చెయ్యిని నేను పట్టుకుంటా. ఎక్కడెక్కడైతే నువ్వు అవమానాల పాలయ్యావో అక్కడే నీ తల లేవనెత్తుతా అని చెబితే, ప్రభువా అందరు నన్ను విడిచిపెట్టేశారు. నా తల్లి నా కొడుకు ఎలా బ్రతుకుతాడని కూడా ఆలోచించకుండా పురుగుల మందు తాగి చనిపోయింది. పురుగుల మందు తాగి చనిపోయింది. మా నాన్న నా గురించి ఆలోచించకుండా వేరే పెళ్లి చేసుకొని నన్ను వదిలేశాడు. నా జీవితం ఏంటి ప్రభువా? నా గురించి ఎవ్వరూ ఆలోచించలే, ఎవ్వరూ ఆలోచించలే. మా ఊర్లో పడుకోవడానికి స్థలం లేకపోతే రామ్దాస్ అనే ఒక బ్రదర్ ఉంటాడు, ఊరు పెద్ద మనిషి, బాబురావు మా ఫ్రెండ్. వాళ్ళ ఇంటి పైన పడుకునే వాళ్ళం. అందరికీ కప్పుకోవడానికి బెడ్షీట్స్ ఉండేటి, నాకు కప్పుకోవడానికి బెడ్షీట్ లేదు. వర్షం రాగానే ఎవరింటికి వాళ్ళు వెళ్ళి పడుకుంటారు. నేను పడుకోవాలంటే వాళ్ళు తలుపులు క్లోజ్ చేసుకొని పడుకునేటోళ్ళు. చిన్న పాక ఉండేది, ఆవులు కట్టేసే పాక. ఆ ఆవులు కట్టేసే పాక కింద పడుకుంటే వర్షానికి అదంతా కురిసి తడిసిపోయి, ప్రైజ్ ది లార్డ్, నైట్ అంతా తడిచి తడిచి మార్నింగ్ విపరీతమైన జ్వరం. ఆ విపరీతమైనటువంటి జ్వరంలో ఇలా వణికిపోతున్నాను, చలి జ్వరం. మనోహర్ వచ్చాడు, కొత్తపేటలో ప్రార్థన ఉంది పోదాం రా అంటే, నాకు జ్వరం వస్తుంది మనోహర్ అంటే, మనోహర్ వచ్చి బైక్ ఎక్కించుకొని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వేడి వేడి అన్నం పెట్టి పారాసెటమాల్ ట్యాబ్లెట్ ఇచ్చి
చర్చిలో ఇలా జ్వరంతో పడుకున్న జీవితం నా జీవితం. అందరి చేయిని విడిచిపెట్టేశారు. కానీ దేవుడు అన్నాడు, నా బిడ్డా నీ చేయిని నాకు ఇస్తావా అంటే, ఇస్తా ప్రభువా. ఈ చేయిని అందరు వదిలేశారు ప్రభువా అంటే, దేవుడు అన్నాడు, రా బిడ్డా అని చేయి పట్టుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. భద్రాద్రి కొత్తగూడెంలో పట్టుకున్న చేయి వైజాగ్ పోయినా విడిచిపెట్టట్లే. ఆమెనండి. ఛత్తీస్గఢ్ పోయినా విడిచిపెట్టట్లే. బెంగళూరు పోయినా విడిచిపెట్టట్లే. విజయవాడ పోయినా విడిచిపెట్టట్లే. హైదరాబాద్ పోయినా విడిచిపెట్టలేదు. హల్లెలూయా. ఇప్పటికీ నా చెయ్యిని నా దేవుడు పట్టుకునే ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, ఆయన మీద విశ్వాసం పెట్టుకున్నాను. ఆయన మీద విశ్వాసముతో భద్రాద్రి కొత్తగూడెంలో అడుగుపెట్టాను. అందరు ఎగతాళి చేసిన నా దేవుడు నన్ను ఈ స్థితిలో నిలుచోబెట్టాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా హల్లెలూయా. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, అండని వైతివయ్యా, కొండ నీవే యేసయ్యా, అండని వైతివయ్యా, కొండ నీవే యేసయ్యా, 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 యేసయ్యా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవేనా రాజువయ్యా, దేవా నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవేనా రాజువయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవేనా రాజువయ్యా, దేవా నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవేనా రాజువయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకును కురిసిన నీ కృప, నన్ను బలపరచెనయ్యా, నిన్నే గణపరతునయ్యా.
యేసయ్యా 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 దేవా నిన్నే నిన్నే కొలుతునయ్యా నీవే నీవేనా రాజయ్యా. గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నా జీవితంలో కూడా దేవుని పైన విశ్వాసం పెట్టుకున్న కాబట్టే అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నాయి, సూచక క్రియలు జరుగుతున్నాయి, పరిచర్యలో అనేకమైనటువంటి అద్భుతాలు, అనేకమైనటువంటి సూచక క్రియలు. కృప కలుగును గాక. ఈరోజు నీ జీవితంలో కూడా వింటున్నావు కానీ విశ్వాసం ఉంచలేకపోతున్నావు, వింటున్నావు కానీ ఎక్కడో సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్, ఎక్కడో ఏదో జరుగుతుంది నీ జీవితంలో, ఏదో వెనక్కడుగు వేస్తున్నావు, ఎక్కడో వెనక్కడుగు వేస్తున్నావు. దేవుణ్ణి నమ్ముకున్నా అంటే నమ్ముకున్నా, మందిరానికి వెళ్తున్నా అంటే వెళ్తున్నా, కానీ ఏం లేదు నీ జీవితంలో, విశ్వాసం లేదు. ప్రతి ఆదివారం మందిరానికి వస్తున్నావు కానీ విశ్వాసం లేదు. ఈరోజు విశ్వసించగలిగితే, ఈరోజు ఈ వర్తమానాన్ని వినగలిగితే నీ జీవితంలో అద్భుతం చూడబోతున్నావు. గట్టిగా చప్పట్లు కొట్టాలా? గట్టిగా గట్టిగా. హల్లెలూయా. కృప కలుగును గాక. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఆమె విన్నది ఏం చేసిందమ్మా చెప్పాలా? ఏం చేసింది? విన్నది. విన్న తర్వాత విశ్వసించింది. చాలా మందికి మందిరానికి వస్తాం, ఏం చేస్తాం? నిద్రపోతామా? నిద్ర వస్తుందంటే ఏంటన్నట్టు లూసిఫర్ దూరుతుంది అన్నట్టు లెక్క. ఇదంతా ఏంటిదోనండి. ఆ డాక్టర్ ముందుకు పోయి అయ్యా బాగు చేయ్యా దండం పెడతానయ్యా, లాయర్ దగ్గరికి పోయి అయ్యా లాయర్ గారు, దేవుని మందిరంలో కన్నీరు గార్చడం చేత కాదు, దేవుని మందిరంలో గోచాడడం చేత కాదు. డాక్టర్ దగ్గరికి పోయి, మనుషుల దగ్గరికి పోయి బాంఛన్ ద్వారా, ఇవేం జీవితాలండి? అసలు దేవుని కంటే జాలి కలిగిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? దేవుని కంటే సహాయము చేయగలిగిన వారు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? నువ్వు ఎవరి దగ్గరికి సహాయం కోసం పోయినా ఏమవుతుంది నాన్న? ఇంట్లో డబ్బులున్నా వాళ్ళు సహాయం చేయరు, ఉంచుకొని కూడా ఇవ్వరు. నీకు ఇచ్చే సహాయము చేయగలిగే దేవుడు ఈ ప్రపంచంలో ఉన్నాడు అంటే అది నేను ఆరాధించే యేసయ్య మాత్రమే. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా హల్లెలూయా. కృప కలుగును గాక. చూడండి లూకా సువార్త 8వ అధ్యాయం 48వ వచనం. లూకా సువార్త 8వ అధ్యాయం 48వ వచనం. ఆయన ఇంకను మాటలాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి. నెక్స్ట్ మార్కు సువార్త 5:27. మార్కు సువార్త 5:27 చదువుదాం ఒకసారి. ఆమె యేసును గురించి విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన, వస్త్రాన్ని మాత్రం ముట్టినా బాగుపడతాననుకొని జన సమూహములో ఆయన వెనకకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టెను. ఆయన వస్త్రమును ముట్టెను. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా కృప కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు.
దేవుని దగ్గరికి చేర్చే బంధం ఏంటి తెలుసా? విశ్వాసం ఒక్కటే. దేవునికి దగ్గరికి చేర్చే బంధం ఏంటి తెలుసా? దారి, రూట్ ఏంటి తెలుసా? విశ్వాసం ఒకటే. నా దేవుడు చేయగలుగుతాడు. ఆమేనండి. నా దేవుడు నన్ను నడిపిస్తాడు. నా దేవుడు నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నా దేవుడు నన్ను నడిపిస్తాడు, నా భర్తని నడిపిస్తాడు, నా పిల్లల్ని నడిపిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక, ఆమేన్. కృప కలుగును గాక, ఆమేన్. ఆమె విశ్వసించింది. వస్త్రపు చెంగు తాకితే నాకు స్వస్థత జరుగుతుందని. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఎవరో పిలిచారు కాబట్టి వచ్చామండి. ఎవరో పొమ్మంటే పోయామండి. నీలో విశ్వాసం ఉందా? విశ్వాసం ఉంటే నీలో అద్భుతం జరిగించడానికి ఏ లూసిఫర్ అడ్డు రాదు. కొట్టు గట్టిగా చబళ్ళ. హల్లెలూయా. కృప కలుగును గాక, ఆమేన్. కృప కలుగును గాక. అనేక మంది జీవితాలలో దేవుడు అద్భుతం చేస్తున్నాడు. అనేక మంది జీవితాలలో. మొన్న షాలెం బ్రదర్ హైదరాబాద్ నుంచి ఒకరిని తీసుకొచ్చాడు హైదరాబాద్ మీటింగ్కి. ఇంచుమించు 12 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు వాళ్ళకి వివాహమై? 12 సంవత్సరాలు. 12 సంవత్సరాల నుంచి వాళ్ళకి పిల్లలు లేరు. అయ్యా ఏంటి? కానీ ఒకటి విశ్వాసం ఉంది. మీ గురించి యూట్యూబ్లో చూసినాం, మీ గురించి యూట్యూబ్లో చూసినాం అని చెప్పి వాళ్ళు వచ్చారు. వస్తే బ్రదర్ తీసుకొచ్చాడు, ప్రార్థన చేసినాను. మళ్ళీ నెక్స్ట్ మంత్ వచ్చారు. అన్నా ప్లీజ్ అన్న ప్రార్థన చేయండి అన్న. మాకైతే విశ్వాసం ఉంది, మేము విశ్వసిస్తున్నాం. ఇంకా అన్ని మెడిసిన్స్ వాడి 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 అలసిపోయినాం, మాకు దేవుని పైనే నమ్మకం ఉంది అని చెప్పి వాళ్ళు 3 months నుంచి ప్రేయర్ చేయించుకుంటున్నారు. అద్భుతమైనటువంటి రీతిలో ఈ నెల నేను రూమ్లో వచ్చి రెస్ట్ తీసుకుంటున్నాను. హోటల్కి వచ్చి రెస్ట్ తీసుకుంటే వాళ్ళు వచ్చారని చెప్పారు. అన్నా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందన్న. గట్టిగా చప్పట్లు కొట్టాలి. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ షాలెం బ్రదర్కి వాళ్ళకి అసలు సంబంధమే లేదు. వరుస కలిపేసుకున్నారు బావా బావా అని. ఆమేన్. రక్త సంబంధం కంటే ఎక్కువ బంధం అయిపోయింది ఇక వాళ్ళకి. దేవుడిచ్చే బహుమానం అద్భుతంగా ఉంటదే. ఆమేనండి, ఆమేనండి. ఇట్రా రే, నువ్వు ఇట్రా రా. వీడు సిస్టర్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు. వెళ్ళు నాన్న కూర్చోపో. దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు. ఏం తెలుసా? ఈడు పెద్దోడు, వాడు చిన్నోడు. మీకు ఒక గమ్మత్తు చెప్తా. దేవుని శక్తి ఎంత పవరో. వీళ్ళు పుట్టక ముందే వీళ్ళ పేర్లు నేను పెట్టేసిన. గట్టిగా చప్పలు కొడాలి, చప్పలు కొడాలి. పుట్టిన తర్వాత పేర్లు పెట్టలే. పుట్టక ముందే. ఈరోజు ఆదివారపు ఆరాధన. తను ప్రెగ్నెంట్, 9th month. చర్చిలో ఏం చెప్పినాను తెలుసా? నేను వెళ్ళి తన్వి తేజాన్ని, దర్శిత్ తేజాన్ని తీసుకొని వస్తామని చెప్పిన. గట్టిగా చప్పలు కొడాలి. వీడు డెలివరీ అయ్యేటప్పుడు అరే 10వ నెలలో ఎంటర్ అయిపోయిందిరా, నీకు అమ్మాయి రా అన్నాడు సాగర్ డాడీ. ఏమన్నాడు? చిరంజీవి బ్రదర్ ఏమన్నాడు? నీకు అమ్మాయి రా అన్నాడు. లేదు డాడీ, దేవుడు నాకు చెప్పాడు పుట్టేది తన్వి తేజానే. కొట్టు గట్టిగా చెప్పులు. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. ఎందుకు? వాగ్దానం ఇచ్చిన దేవుడు చచ్చిపోయిన దేవుడు కాదు. అదే గనక తన్వి తేజాన్ని తీసుకొస్తామని చెప్పినాను కదా. అదే తన్విత పుడితే అమ్మ తేజయ్య గారు తుస్సు అన్నది అంతే కదా. నా దేవుడు జీవము కలిగిన దేవుడు. కొట్టు గట్టిగా చబళ్ళో. హల్లెలూయా, హల్లెలూయా.
కృప కలుగును గాక. విశ్వసిస్తే నీ జీవితంలో దేవుడు అద్భుతం జరిగిస్తాడు. మీరెంత గమ్మత్తు తెలుసా, తను ఇలా నడుచుకుంటూ పోతున్నాడు యేసయ్య, అంతే నడుచుకుంటూ వెళ్తుంటే తనలో ఉన్న విశ్వాసం, తనలో ఉన్నటువంటి విశ్వాసం ఏంటి, ఎలాగైనా యేసయ్యను తాకాలి, ఎలాగైనా యేసయ్య వస్త్రపు చెంగును తాకాలి, నాకు అద్భుతం జరుగుతుంది, అద్భుతం జరుగుతుంది, అద్భుతం జరుగుతుంది, నా రక్తధార కట్టబోతున్నాడు దేవుడు అని విశ్వసించింది. వేల మంది ప్రజలు ఉన్నారు, అందరినీ దాటుకొని నెట్టుకొని 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 ఆరోగ్యము బాగా లేకపోయినా అద్భుతమైనటువంటి రీతిలో వెళ్ళి ఇలా 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 పట్టుకున్నదే, వెంటనే అద్భుతం జరిగింది. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసంతో ఉంటే ఏమైంది? మార్కు సువార్త 5:34 చదువు డాడీ. మార్కు సువార్త 5:34. అందుకు ఆయన, కుమారి కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, నిన్ను స్వస్థపరిచింది. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. నిన్ను స్వస్థపరిచింది నేను అని చెప్పలే అక్కడ దేవుడు. నా మాటలు అర్థమవుతాయా వ్యర్థమవుతాయా? చెప్పండి చెప్పండి. నేనే నిన్ను స్వస్థపరిచాను అంటున్నాడా? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. కొట్టు గట్టిగా చెబులో, కొట్టు గట్టిగా చెబులో. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన చూసే దేవుడై ఉన్నాడు. నీ తలంపులు చూసే దేవుడు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు. ఎలా తెలుసుకుంటాడంట? పరిశోధించి. ఏం పరిశోధిస్తాడు? వెరీ గుడ్. నీ హృదయంలో ఉన్న వేదనను కూడా దేవుడు పరిశోధిస్తున్నాడు. ఆమేనండి. విశ్వసించు, అద్భుతం జరుగుతుంది. ఆమేన్. ఏమంటున్నాను అర్థమైందా? అర్థమైంది కదా? నీ హృదయంలో ఉన్నది మనుషులు ఏం చూస్తారు? మనం ఏడుస్తుంటే చీ ఏంటి అట్లా ఏడుస్తున్నాడు అమ్మ తేజ అనుకుంటారు. కానీ నీ హృదయంలో ఉన్న వేదనను ఎవరు చూస్తారు? ఎవరు చూస్తారమ్మా? దేవుడు చూస్తాడు. కొట్టు గట్టిగా చెప్పడు. హల్లెలూయా. నా తలంపులు తపనయు అన్నీ తెలిసి ఉన్నావు. నా తలంపులు తపనయు అన్నీ తెలుసుకున్నావు. నడచినను పడుకున్నాను అయ్యా నీవెరిగి ఉన్నావు. నడచినను పడుకున్నాను అయ్యా నీవెరిగి ఉన్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నన్ను కాచువాడా. హల్లెలూయా. నిన్ను చూసేది ఎవరు? చెప్పండి అమ్మా. నమ్మకం ఉందా మీకు? నెల్లూరు నుంచి ఇక్కడికి వచ్చావు. ఎక్కడి నుంచి? నెల్లూరు నుంచి. ట్రైన్లో ప్రయాణం చేసి ఆలసిపోయి నడుము నొప్పి వచ్చేది. దేవుడికి తెలియదా? 2 రోజులు ఈ మందిరంలో నువ్వు కన్నీరు గార్చావు. నీ కన్నీళ్ళు దేవుడు చూడట్లేదంటాను. నీ కన్నీళ్ళు దేవుడు చూడట్లేదా? మనుషులు చూడొచ్చినా చూడకపోయినా మీరు ఒకటే విశ్వసించండి, ఇక్కడి నుంచి ఉద్యోగాలతో వెళ్ళబోతున్నారు. ఆమేనండి.
హల్లెలూయా. హల్లెలూయా. ఎవరెవరైతే మిమ్మల్ని సూటిపోటి మాటలు అన్నారు, నువ్వు ఏడుస్తున్నావు చెల్లి, బాధపడుతున్నావు, దిగులు పడుతున్నావు, ఏంటి అందరికి ఉద్యోగాలు వచ్చేసినాయి, నా జీవితం ఏంటి, నా బ్రతుకేంటి అని ఏడుస్తున్నావు, గుండెలు పగిలిపోయేలాగా ఏడుస్తున్నావు. కానీ నీ తలంపు, నీ తపన మనుషులు చూసినా చూడకపోయినా ఆయన చూస్తున్నాడు. నీ గుండెల్లో ఉన్న వేదన, నీ గుండెల్లో ఉన్న వేదన ఏం కావాలి నీకు? చెప్పు మా. ఉద్యోగం కావాలి, గుండెలు పగిలేలా ఏడుస్తున్నా, నీ వేదన, నీ దుఃఖం దేవుడికి తెలుసు. నీ వేదన దేవుడికి తెలుసు. ఈ మందిరంలో నువ్వు కార్చే ప్రతి కన్నీటి బొట్టు ఆయన బుడ్డిలో దాచుకుంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామములో ఉద్యోగ ప్రాప్తి కలుగునుగా. ఆమేన్. ఉద్యోగ ప్రాప్తి కలుగునుగా. ఆమేన్. కూర్చో. ఆయన చూడకుండా ఉండే దేవుడు కాదు. yes, yes. ఆమేనండి. ఆమేన్. ఆయన చూసే దేవుడు. ఆమేన్. ఉద్యోగం వచ్చిన అదే దీన మనసు ఉండాలి. ఉద్యోగం రాకముందు ఎలా ఉంటారు? ప్రభువా ప్రభువా ప్రభు. ఉద్యోగం వచ్చాక అయిపోతారు. ప్రైజ్ ది లార్డ్. అదే దీన మనసు నుంచండి. మనకు కాకపోతే దేవుడు ఎవరిని బ్లెస్ చేస్తాడు? ఆయన సొత్తు మనం. మీకు ఉద్యోగాలు వస్తే నా దేవునికి మహిమ వస్తుంది. కొట్టు గట్టిగా చప్పట్లు, కొట్టు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. నీ తలంపు దేవుడికి తెలుసు, నీ ఆలోచన దేవుడికి తెలుసు, నీ హృదయంలో ఉన్న వేదన దేవునికి తెలుసు. ఆమేన్. ఆయన తెలియకుండా ఉండే దేవుడు కాదు. ఆయన నీ వేదన, నీ దుఃఖం, నీ గుండెలో ఎంత వేదన పడుతున్నావో, ఎంత దుఃఖపడుతున్నావో నా దేవునికి తెలుసు. అయితే నీ విశ్వాస పరిమాణాన్ని బట్టి నీవు పొందుకునే బహుమానం నీ విశ్వాసం మీదనే ఆధారపడి ఉంటుంది. నీ ప్రార్థన ఎలా ఉండాలి తెలుసా? ప్రభువా నాకు ఉద్యోగం వచ్చేసినందుకు వందనాలు. ఆమేనండి. నా ప్రార్థన ఎప్పుడు అంతే. ఈ ల్యాండ్లోకి అడుగు పెట్టిన వెంటనే యేసయ్యా ఈ ల్యాండ్ నాకు ఇచ్చేసినందుకు వందనాలు. నాకు బడా దోస్త్ ఇచ్చేసినందుకు వందనాలు. నాకు కెమెరాలు ఇచ్చేసినందుకు వందనాలు. నాకు మంచి వెహికల్ ఇచ్చేసినందుకు వందనాలు. ఇవ్వు ప్రభు అని అడగడం లేదో, నాకు ఇచ్చేసిన ప్రభును. ఆమేనండి. ఎందుకు? నా తలంపులు తపనయు అన్నీ అమ్మా నాన్నకు తెలుసు ఉన్నది. అమ్మ నాన్నకు తెలుస్తుందా? నీ హృదయంలో ఏమనుకుంటున్నావు నీ తల్లిదండ్రులకు తెలుస్తుందా? చెప్పండి, ఎవరికి తెలుస్తుంది? పరమ తండ్రికి తెలుస్తుంది. కొట్టు గట్టిగా చెబులు, కొట్టు గట్టిగా చెబులు. హల్లెలూయా, హల్లెలూయా. మార్క్స్ వార్త 5:33 చదువు డాడీ. ఒక్కసారి 5:33 చదువు. ఆమె అప్పుడు స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడుతుందంట. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. సాగిలపడి తన సంగతి అంతయు ఆయనకు చెప్పాను. హల్లెలూయా. ఏంటి తెలిసే? ప్రార్థన అనుభవంలోకి అడుగు పెట్టింది, అద్భుతం పొందుకుంది, రక్షణ పొందుకుంది, ప్రార్థన అనుభవంలోకి అడుగు పెట్టింది. ప్రభు పాదాల దగ్గర సాగిల పడతా ఉంది. అద్భుతం పొందుకున్న వెంటనే ఏం చేయాలి?
సాగిల పడాలి. తన పరిస్థితి ఏంటో దేవునికి చెప్తుంది. అయ్యా నా పరిస్థితి ఇది ప్రభువా, నా స్థితి ఇది ప్రభువా, నా గతి ఇది ప్రభువా అని చెప్పి ప్రార్థన చేస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మన స్థితి, మన పరిస్థితి ప్రభువుకు చెప్పుకోవడమే ప్రార్థన. ప్రార్థన అంటే ఏంటి? అయ్యగారు నాకు ప్రార్థన రావట్లేదు అయ్యగారు. అమ్మ ఇటు చూడండి, మనకు ప్రార్థన రావట్లేదు అయ్యగారు, నాకు ప్రార్థన రావట్లేదు అయ్యగారు అన్న. అత్తి నన్నది కర్రతో తీయండి, చేతులతో వద్దు. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఇటు చూడండి, ఇంకా ఇటు చూడండి అమ్మ, కూర్చోండి. ఇటు చూడండి, వదిలేయండి నాన్న, కూర్చోండి. ఇంకా నాన్న కూర్చోండి. ఇటు చూడండి, మన స్థితి ఏమిటో, మన పరిస్థితి ఏమిటో దేవునికి చెప్పుకోవడమే ప్రార్థన. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా హల్లెలూయా. ఆమె ప్రార్థన అనుభవంలోకి అడుగు పెట్టింది. ఈరోజు ఎంతమంది యేసు ప్రభుకి సాగిల పడుతున్నారు? నిజాలు చెప్పండి. సాగిల పడుతున్నారా? సాగిల పడితే తప్పకుండా మీరు దీవించబడతారు. సాగిల పడితే తప్పకుండా మీరు దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతారు. సాగిల పడింది. తన పరిస్థితి ఏమిటో, తన స్థితి ఏమిటో, తన గత ఏమిటో దేవునికి చెప్పుకుంది. చాలా మంది ఎవరికి చెప్పుకుంటున్నారు? కుర్రు జాతకం చెప్తాము, ఉన్నది ఉన్నట్టుగా, లేనిది లేనట్టుగా చెబుతాం. కుర్రు వాడు అట్లా పోతా ఉంటాడు. వాడి జాతకమే బాగలేక వాడు జాతకం చెప్పుకుంటున్నాడు. పోయి వాడి చేతిలో నీ బ్రతుకు పెడతాం, వాడి చేతిలో నీ బ్రతుకు పెడతాం, వాడి చేతిలో నీ చెయ్యి పెడతాం. ఇప్పటికీ క్రైస్తవులంగా ఉండి జాతకం చెప్పించుకోవచ్చమ్మా? చెప్పండి. రాఖీలు కట్టొచ్చా? చెప్పండి, కట్టొచ్చా రాఖీలు? రాఖీలు ఎందుకు కట్టొచ్చు తెలుసా మీకు? ఎందుకు కడతారో తెలుసా? ఈ లైవ్లో కాదు కానీ లైవ్ అయిపోయిన తర్వాత చెప్తా. కట్టొద్దు మనం. ఒక్కరోజా అండి అన్న చెల్లెల బంధం అనేది? బంధం అనేది రాఖీలో కాదు, గుండెలో ఉండాలి. కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. బంధము, అన్న చెల్లెల బంధం అనేది రాఖీలో కాదు, మన గుండెలో ఉండాలి. క్రైస్తవులంగా మనకంటూ కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి, అవన్నీ పాటించాలి. అవన్నీ పాటించకపోతే, ఇప్పుడు అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చికెన్ తింటారా అండి? మన ఇంటికి వాళ్ళు వచ్చారనుకోండి, చికెన్ తింటావా లేదా? తింటేనే నీతో మాట్లాడతా అంటే అది కరెక్టా? అది పద్ధతి కాదు. వాళ్ళు నిష్ఠలో ఉన్నారు, వాళ్ళు పూజలో ఉన్నారు, వాళ్ళకి పెట్టడం కూడా కరెక్ట్ కాదు. భవానీ మాల వేసుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు మటన్ పెట్టమంటే పెడితే తింటారా? తినరు. ఎందుకంటే వాళ్ళు పూజలో ఉంటారు. క్రైస్తవ జీవితం కూడా తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో బాప్తీసము తీసుకున్న తర్వాత మనము కూడా యేసయ్య పూజలో ఉన్నాం. ప్రైజ్ అలాడ్. యేసయ్య పూజలో ఉన్నాం. యేసయ్య పూజలో మనం ఉన్నప్పుడు అవన్నీ మనం పట్టించుకోవద్దు. ఆమేనండి, ఆమేన్. రాఖీ కడతావు, అన్న ఒక చీర పడతాడు, అయిపోయిందా? ఒకటే రోజు గుర్తుకొస్తుందా చెల్లె? రాఖీ రోజే గుర్తుకొస్తుందా చెల్లి? రాఖీ రోజే గుర్తుకొస్తుందా అన్నా? నిజమైన రాఖీ ఏంటి తెలుసా? చెల్లి కన్నీరు గారుస్తుందంటే వెంటనే వెళ్ళి అన్న సహాయం చేయడమే నిజమైన రాఖీ. ప్రైజ్ అలాడ్. హల్లెలూయా. కృప కలుగునుగా. ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే తెలుసా? మనం అన్య ఆచారాలు మనం పాటించొద్దు.
దేవుని పైన మనం విశ్వాసం ఉంచాలి. ఎవరు ఏమనుకున్నా సంబంధం లేదు, ఎవరు ఏం మాట్లాడుకున్నా సంబంధం లేదు. నాకు నా దేవుని మీద విశ్వాసం. కొట్టు గట్టిగా చప్పుళ్ళు, కొట్టు గట్టిగా చప్పుళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సహోదరి ప్రార్థన అనుభవంలోకి అడుగు పెట్టింది, సాగిల పడుతా ఉంది. ఇన్ని రోజులు ఎవరి దగ్గర సాగిల పడింది? డాక్టర్స్ చుట్టూ తిరిగింది, మనుషుల చుట్టూ తిరిగింది, ఉన్న ఆస్తంతా అమ్ముకున్నదే. డబ్బు అమ్ముకొని చూపించుకొని ఆస్తి అంతా కోల్పోయిన తర్వాత యేసయ్య దగ్గరికి వచ్చింది, సాగిల పడింది, ప్రార్థన ప్రారంభించింది. గట్టిగా చప్పట్లు కొడాల, గట్టిగా చప్పట్లు కొడాల. హల్లెలూయా. 5వ అధ్యాయం 34వ వచనంలో ఆమె స్వస్థత పొందుకుంది. గట్టిగా చప్పట్లు కొడాల, గట్టిగా చప్పట్లు కొడాల. హల్లెలూయా. లూకా సువార్త 8:47 వచనం చదవండి ఒకసారి. లూకా సువార్త 8:47. లూకా సువార్త 8:47 చదువుడాడు ఒకసారి. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, సమాధానము గల దానివై, సమాధాన కలిగిన దానివై పొమ్మని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నారు చెప్పాలా? మమ్మీ, అమ్మా, యేసయ్య ఒక అన్యురాలు గురించి సాక్ష్యం ఇస్తున్నాడమ్మా. తను క్రిస్టియన్ కాదు, తను బాప్తిసం తీసుకున్న సహోదరి కాదు, మందిరానికి వెళ్ళే సహోదరి కాదు, ప్రభువుని అంగీకరించిన సహోదరి కాదు. అయినా యేసు క్రీస్తు ప్రభుల వారు సాక్ష్యం ఇస్తున్నారు, అమ్మా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. ఆమేనండి. ఆమె గురించి చక్కని సాక్ష్యం చెప్తున్నారు. గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒక్కసారి కళ్ళు మూసుకోండి, ఒకసారి కళ్ళు మూసుకోండి. ప్రతి ఒక్కరు, యేసయ్య నా గురించి సాక్ష్యం ఇస్తాడా? యేసయ్య నా గురించి సాక్ష్యం ఇచ్చే స్థితిలో నా ఆత్మీయ జీవితం ఉందా? ఒక్కసారి నా జీవితంలో దేవాతి దేవుడు నా గురించి సాక్ష్యం ఇస్తాడా? నీ హృదయం తలుపు తట్టి నీ ప్రభువు నీ జీవితంలో కార్యం చేయగలిగే సత్తా నీలో ఉందా? ప్రభువు కార్యం చేసే తగ్గింపు జీవితం నీలో ఉందా? ఆ ప్రార్థన జీవితం నీలో ఉందా? సాగిల పడే తత్వం ఉందా? నీలో ఉన్న విశ్వాసాన్ని బట్టి నేను కార్యం చేస్తాను అని చెప్పి దేవుడు నీ పట్ల సాక్ష్యం ఇచ్చే స్థితిలో నువ్వు ఉన్నావా? ఒకవేళ లేకపోతే ఈరోజు నాలో విశ్వాసాన్ని బలపరచండి, స్థిరపరచండి ప్రభువా అని చెప్పి గనుక నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు మామూలు దేవుడు కాదండి. ఏ దేవుడు మన దేవుడు? యూదా గోత్రపు సింహమైన దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాలా. ఇదిగో షడ్రక్ మెషక్ అబేద్నెగోలు మండుచున్న అగ్నిగుండంలో పడేశారు. చావనైనా చేస్తాం, ఆ విగ్రహానికి నమస్కరించము. ఆమేనండి. చావనైనా చేస్తాం కానీ ఆ విగ్రహానికి నమస్కరించాం. వీళ్ళని తీసుకెళ్ళి మండుచున్న అగ్నిగుండంలో పడేయండి. పడేశారు. ఎక్కడ పడేశారు? పడేశారు. దేవుడు చూస్తూ ఊరుకున్నాడా? చెప్పండి. చూస్తూ ఊరుకున్నాడా? ఏం చేశాడు దేవుడు? ఏం చేశాడు? షడ్రక్ మెషక్ అబేద్నెగోల గోల కోసం దిగి వచ్చాడు. కొట్టు గట్టిగా చెబులో, కొట్టు గట్టిగా చెబులో, కొట్టు కొట్టు కొట్టు.
కొట్టండి గట్టిగా చెప్పండి. నీ కోసం దిగి రాబోతున్నాడు. చెప్పండి కొట్టాలా? నీ కోసం దిగి రాబోతున్నాడు. నీ కోసం దిగి రాబోతున్నాడు. నీ కన్నీళ్లను చూస్తున్న దేవుడు, నీ వేదనను చూస్తున్న దేవుడు, నీ ప్రయాసను చూస్తున్న దేవుడు, నా దేవుడు దిగి రాబోతున్నాడు. గట్టిగా చెప్పండి కొట్టాలా? గట్టిగా చెప్పండి కొట్టాలా? నీ కొరకు కల్వరి సిలువలో యాగమైన యేసయ్య దిగి రాబోతున్నాడు. గట్టిగా చెప్పండి కొట్టాలా? ఊరుకనే ఉండి చూడు, ఊరుకనే ఉండి చూడు, నా దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఏయ్ జాషువా, నీ తరపున నేను యుద్ధం చేయబోతున్నాను. అమ్మ ఇటు చూడండి ఒకసారి. మండుచున్న పొద ఎవరితో మాట్లాడుతుంది? గట్టిగా చెప్పండి. ఎవరితో? గట్టిగా అమ్మా. ఇంట్లో మీ గొంతులు అంతే వస్తాయా? మా బ్రదర్స్ని అడిగితే చెప్తారు. ఏం మోహన్ రా బ్రదర్, సిస్టర్స్ గొంతు కొంచెం చిన్నగానే పడుతుందా? చిన్నగానే వస్తుంది. ఇక్కడ ఇట్లా అనాలా, ఇక్కడ ఎట్లా అనాలా? లేకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమన్నావు చర్చిలా, ఏంటి కథ? జగన్ బ్రదర్ చిన్నగానే వస్తుందా? చిన్నగానే ఇట్ట. ఇంట్లో నరేష్ ఎక్కడున్నాడు మావాడు? ఇంట్లో ఎట్లా వస్తుంది? చిన్నగానే. హరి కృప కలుగును గాక. చెప్పండి, దేని గురించి మాట్లాడుతున్నాం మనం ఇప్పుడు? మోషే మండుచున్న పొద ఎవరితో మాట్లాడుతుంది? అమ్మా చాలా స్మూత్గా మాట్లాడుతున్నారండి. మోషేతో మాట్లాడుతుంది. మోషే అంటున్నాడు, ఎవరు నువ్వు? మండుచున్న పొద ఎవరు నువ్వు? మోషేతో మండుచున్న పొద అంటుంది. మండుచున్న పొద మాట్లాడుతుంది. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు అంటే మండుచున్న పొద అంటుంది, నేనెవరో రేపటి నుంచి చూడబోతున్నావు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా 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 చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా. నా సత్తా ఏంటో రేపటి నుంచి చూడబోతున్నా, చూడబోతున్నా, చూడబోతున్నా. నేనెవరు, నా సత్తా ఏంటో, నా పవర్ ఏంటో నువ్వు చూడబోతున్నావు, చూడబోతున్నావు. మీరు చూడబోతున్నారు, చూడబోతున్నారు. గట్టిగా గట్టిగా గట్టిగా. మోసే చూశాడా లేదా? మోసే చూశాడా లేదా? చెప్పండి. కర్రను పట్టుకున్నాడు. ఏం చేశాడు? కర్రను పట్టుకుని కర్ర పాము అయిపోయింది. మళ్ళీ పామును పట్టుకోగానే కర్ర ఏమైంది? కర్ర అయిపోయింది. కర్ర ఇలా చాపగానే ఎర్ర సముద్రం ఏమైంది? ఎర్ర సముద్రం రెండు పాయలైపోయింది. కొట్టు గట్టిగా చెవులు కొట్టండి, గట్టిగా చెవులు. హల్లెలూయా. ఆమేనండి. ప్రతి అనారోగ్యం ఎర్ర సముద్రం లాగా రెండు పాయలైపోవాలి. ప్రతి రిపోర్ట్స్ తారుమారు కావాలా? ఆమేనండి. ఇన్ని రోజులు ఒకరి దగ్గర తీసుకున్నావు, ఒకరికి ఇచ్చే స్థితిలోకి వెళ్ళాలి. ఆమేనండి, ఆమేనండి. కృప కలుగును, కృప కలుగును. మౌనిక ఇట్రా, మౌనిక ఇట్రా, మౌనిక ఇట్రా, పరిగెత్తు తొందరగా. హల్లెలూయా. కృప కలుగును గాక. ఈ అమ్మాయి చనిపోవాలని డిసైడ్ అయిపోయింది.
నిల్చో ఇక్కడ. ఇక నేను చనిపోతే బెటర్, చనిపోవాలని డిసైడ్ అయింది. ఎందుకు ఈ జీవితం, పిల్లలు లేరు, ఎవరు లేరు, ఛీ ఎందుకు ఈ బ్రతుకు అనుకుంది. దేవుడు పేరు వేడి పిలిచాడు, రా, నువ్వు చనిపోవాలనుకుంటున్నావు, రా. ముందుకొచ్చింది. ఒడి ఇలా పట్టుకోమని చెప్పిన, మరుసటి ఏట కుమారుని నువ్వు పొందుకోబోతున్నావు. కొట్టు గట్టిగా చబలో. హల్లెలూయా. ఎంతమంది పిల్లలు? ఇద్దరు అబ్బాయిలు. ఎప్పుడు దేవుడు నీతో మాట్లాడాడు? 2018. ఎక్కడ మాట్లాడాడు? ఇల్లందు. ఏం జరిగిందో చెప్పు వీళ్ళకి. అప్పుడు ఏమైంది? ఇల్లందు ఫంక్షన్ హాల్లో నేను ఇంటి దగ్గర ప్రార్థన చేసుకొని వచ్చిన. దేవుడా, నాకు పిల్లలు లేరు ప్రభువా, నేనైతే చనిపోవాలనుకుంటున్నాను, నువ్వు ఎట్లయినా నాతోటి ఈరోజు దైవసేవకుల ద్వారా నాతో మాట్లాడు అని ప్రార్థన చేసుకొని వచ్చిన. ఆరాధనలో అయ్యగారు నా పేరు పెట్టి పిలిచి, నీకు చక్కని కుమారుడు దేవుడు ఇవ్వబోతున్నాడు అని అన్నాడు. ఆ క్షణం మళ్ళీ నెక్స్ట్ నెలలోనే హాస్పిటల్కి అయితే ప్రెగ్నెన్సీ అని కన్సూర్ అయిందని చెప్పారు. ఆమేన్. ఒక్కరు కాదు, ఇద్దరు కొడుకులు. ఆమేన్. కృప కలుగును గాక. వెళ్ళిపో, గట్టిగా చబలు కూడా. ఆమేన్. ఆమేన్ అన్నాను. ఇక్కడ నుంచి స్పిరిట్, అక్కడ విశ్వాసం స్పిరిట్. డైరెక్ట్ సిగ్నల్ అంటే తెలుసా మీకు? మాలూమ్ మీకే ఆ సిగ్నల్ తెలుసా డాడీ? ఎయిర్టెల్ సిగ్నల్, జియో సిగ్నల్ తెలుసా డాడీ? తెలుసా బ్రదర్? మీకు తెలుసా? ఆ బ్రదర్ మీకే తెలుసా? జియో సిగ్నల్. అడవిలోకి వెళ్తే సిగ్నల్ ఉంటుందా? భద్రాద్రి కొత్తగూడెంలో అమ్మతేజ మినిస్ట్రీస్ ప్రేయర్ టవర్ ఉంది కదా, అది పెద్ద టవర్. అది ఆమెనండి. ఆ టవర్ నుంచి పరలోకానికి డైరెక్ట్ సిగ్నల్ అన్నమాట. ఆమెనండి. లోపలికి వెళ్ళి అడుగుతా, క్యా చాహియే బేటా అంటాడు ఏసయ్య. నాకు చర్చి కావాలి ఏసయ్య. నేను బయటికి వెళ్ళే లోపు టైల్స్ మొత్తం సీలింగ్ అన్నీ అయిపోవాలి ఏసయ్య. బయటికి వచ్చేలోపు మొత్తం అయిపోయినాయి. ఆమెనండి. అడిగిన ప్రేయర్ టవర్లో, ప్రభువా ఆదివారం పరిచర్య కాదయ్యా, 365 days నేను బిజీగా ఉండాలి. 365 days పొద్దున సాయంత్రం బిజీగా లేపుతున్నాడు యేసయ్య. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నా అతిశయము నీవే. ఏంటిది ఆనందం? ఎవరిలో ఆనందం? నా ఆనందము నీవే, నా ఆరాధన నీకే. చప్పట్లు కొడదామా? చప్పట్లు. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. ఆత్మలో అనుక్షణం, నా ఆత్మలో అనుక్షణం, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీకే. నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా,
నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. హల్లెలూయా. ఎక్కడుంది టవర్ చెప్పండి. ఒక చెల్లి 22 సంవత్సరాల నుంచి పిల్లలు లేదు, భోజనం పెట్టింది, పిల్లలకు భోజనం పెడుతుంది, ఏడుస్తుంది, భోజనం పెడుతుంది, ఏడుస్తుంది. వాళ్ళు ముస్లిమ్స్, వాళ్ళు ఏడుస్తుంది, ఏడుస్తుంది. మళ్ళీ ప్రేయర్ టవర్ దగ్గరికి వెళ్ళి ఏడుస్తుంది. ఆ అమ్మాయి ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. వెంటనే ప్రేయర్ టవర్లోకి వెళ్ళిపోయినాను. ప్రేయర్ టవర్లోకి వెళ్ళిపోయి అడిగిన ఏసయ్య, ఇంత ఏడుస్తుంది కదా ప్రభువా, ఇంత ప్రాధేయపడుతుంది కదా ప్రభువా, ఆ బిడ్డకు ఒక్క కుమారుణ్ణి ప్రభువా, ఒక్క కుమారుణ్ణి ప్రభువా అని చెప్పి. ప్రైజ్ లార్డ్. ఏసయ్య నాతో అన్నాడు, నేను కుమారుణ్ణి ఇవ్వబోతున్నా అన్నాడు. ఆమేన్, ఆమేన్ అనండి. నేను కుమారుణ్ణి ఇవ్వబోతున్నా అన్నాడు ఏసయ్య. ఆ కుమారుణ్ణి 3వ రోజుకే భద్రాద్రి కొత్తగూడెం తీసుకొని వచ్చింది. కొట్టు గట్టిగా చెబుడా. హల్లెలూయా. ఆమేన్ అనండి. మీకు నేను కనపడితే, మీకు నేను కనపడొద్దు, ఎవరు కనపడాలా? నాలో, నా వెనకాల నా యేసయ్య కనపడాలి. బయట ఉండి చూసే వాళ్ళకి ఏం కనపడతాయి? చర్చి కనపడుతుంది, ఈ బైబుల్ కాలేజ్ కడుతున్నాం కదా ఇప్పుడు, బైబుల్ కాలేజ్ కనపడుతుంది, ఆ బిల్డింగ్ కనపడుతుంది, ఈ ల్యాండ్ కనపడుతుంది. ఎవరైతే మోకరిస్తారో, ఎవరైతే ప్రభు పాదాలు పట్టుకొని గోజాడడం ప్రారంభిస్తారో, ఎవరికైతే మోకాళ్ళ అనుభవం కనపడుతుందో, మోకాళ్ళ అనుభవం ఉంటుందో, వాళ్ళకి ఎవరు కనపడతారు? నా వెనకాలున్న యూదా గోత్రపు సింహం కనపడుతుంది. కొట్టు గట్టిగా హల్లెలూయా. కృప కలుగునుగాక. ఆమేన్, ఆమేన్ అనండి. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఒకటే విశ్వాసం. నా విశ్వాసం ఏంటి తెలుసా? నారు పోసిన దేవుడు నీళ్లు పోస్తాడు. అర్థమవుతుందా మీకు? వ్యర్థమవుతుందా? నారు పోసిన దేవుడు నీళ్లు పోస్తాడో. ఆయన నారు పోసాడు, నీరు కూడా ఆయనే పోయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, లూకాసు వార్త 8వ అధ్యాయం 48వ వచనంలో దేవుడు ఏమని పిలుస్తున్నాడు తెలుసా? కుమారి. హల్లెలూయా. కుమారి అని పిలువబడడం ద్వారా ఆ బిడ్డ ధన్యురాలైపోయింది. హల్లెలూయా. దేవుని కుమార్తెగా, దేవుని కుమారుడిగా మనం మారిపోవాలి. ఎప్పుడు మారిపోవాలి? ఎప్పుడు మారిపోతాం? సాగిల పడడం ప్రారంభిస్తే. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, కుమారి అనగానే గంతులు వేసింది, స్వస్థత పొందుకోగానే గంతులు వేసింది. నువ్వు ఈరోజు ఇక్కడ ఏ బాధతో వచ్చావో, ఏ వేదనతో వచ్చావో, ఏ దుఃఖంతో వచ్చావో, మందిరంలో పడుకోవడం కాదు, సాగిల పడండి. ప్రార్థన గోపురం ఉంది. ఈ మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళి మీ సమస్యని చెప్పండి. ఆమేనండి. మేము ఆ పంటలు కోస్తున్నాం, ఆ ఫలాలు మేము తింటున్నాం. ప్రార్థన గోపురం దగ్గర మేము కార్చే ప్రతి కన్నీళ్లకు ప్రతిఫలముగా దేవుడు మమ్మలను అంచెలంచెలుగా లేపుతున్నాడు. అరే, సామాన్యమైనటువంటి ఒక అమ్మ తేజ, ఎక్కడో మారుమూల ప్రాంతంలో పుట్టినటువంటి అమ్మ తేజ నిన్న హైదరాబాద్లో మీటింగ్ పెడితే ఎస్పీజీ తమిళ్ చర్చ్ మొత్తం నిండిపోయి బయట కూర్చున్నారు. ఆమేనండి. దేవుని కృప కాదా? రేపు విజయవాడ కూడా ఉంది, కందుకూరి కళ్యాణ మండపం నిండి పొరలబోతుంది. కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టు గట్టిగా చెప్పండి. కేవలం
దేవుని కృప, కేవలం దేవుని దయ, కేవలం దేవుని కనికరము. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితాలలో ఆశీర్వాదాలు కూడా పొంగాలి. ఆమేనండి. అందుకనే నా జీవితంలో మనుషులు ఎవరిని అడగను. నేను ఎవరిని అడగకపోయేసరికి సంఘ బిడ్డలు కూడా ఏమనుకుంటారు తెలుసా? అయ్యగారి దగ్గర బాగున్నాయి, అయ్యగారి దగ్గర బాగున్నాయి అనుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. అందుకనే మనుషుల్ని అడగడం మానేసిన. నేను ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడుగుతాను. ఎందుకంటే నా కన్నీళ్లు చూసే దేవుడు, నా వేదనను చూసే దేవుడు, నా ప్రయాసను చూసే దేవుడు, నా కన్నీళ్లను చూసే దేవుడు. ఆయన చచ్చిపోయిన దేవుడు కాదు, నా దేవుడు సజీవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమె రక్తధారను కట్టిన దేవుడు నీ ప్రతి సమస్యను ఆయన కట్టబోతున్నాడు. ప్రతి అప్పులను తొలగించబోతున్నాడు. చాలా మంది ఇలానే చూస్తున్నారండి. ఆమెను అనడానికి కూడా ఏం కావాలి? ఆమెను ఎవరు పడితే వాళ్ళు అనలేరు. ఆమెను అనడానికి కూడా దమ్ము కావాలా? ఆ దమ్ము ఎక్కడి నుంచి వస్తుంది? మందిరానికి వచ్చి పోతే రాదు. మందిరంలో కన్నీరు గారిస్తే ఆ దమ్ము వస్తుంది. ఆమేనండి, ఆమేన్, ఆమేనండి. దేవుడికి నచ్చిన పని చేస్తే దమ్ముంటుంది. ఇప్పుడు నా కొడుకుడు రోజంతా ఫ్యాడ్ కొట్టాడు, సాయంత్రం కాగానే ఏం చేస్తాడు? వీడు నూడిల్స్ లేకపోతే ఏంద్రా ఐస్ మ్యాజిక్ అడుగుతాడు. వాడు దేవుని పని చేశాడు కాబట్టి కంపల్సరీ మనం కూడా వంగాల్సిందే. ఆమేనండి. తండ్రిని మనం గెలుచుకోవడం చాలా ఈజీ. తండ్రి ప్రేమను గెలుచుకోవడం చాలా ఈజీ. మనము కూడా ఆయన మాట విందాం. ఆమేనండి. విశ్వసిద్దాం. ఆ రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ విశ్వసించినటువంటి రీతిగా ఆ సమాజ మందిరపు అధికారి విశ్వసించినట్టుగా, ఈ సమాజ మందిరపు అధికారి అన్యుడే, ఆ రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ అన్యురాలే. ఇద్దరు అన్యులకున్న విశ్వాసం బాప్తిసం తీసుకున్న నీకుందా? మందిరానికి వస్తున్న నీకుందా? అటువంటి విశ్వాసం నీలో ఉందా? ఉంటే ఈరోజు బలమైన తీర్మానం తీసుకోవాలా. బలమైన తీర్మానం, బలమైన తీర్మానం. ఈరోజు హడ్సన్ టైలర్ చైనా దేశానికి వెళ్ళినప్పుడు బెడ్షీట్ కూడా లేదు కప్పుకోవడానికి. పరిచర్యకి వెళ్ళినప్పుడు బెడ్షీట్ కూడా లేదు. ఊరు కాని ఊరు, వేరే దేశం నుండి మరొక దేశానికి వెళ్ళాడు. పడుకోవడానికి స్థలము లేదు, దోమలలో పడుకున్నాడు. ఎందుకయ్యా? ఎందుకు? నువ్వు తెల్లటి మనిషివి, ఎందుకు ఇలా దోమలలో పడుకుంటావు? పాములు నిన్ను కరిచి చంపేస్తాయి అంటే ఒక వ్యక్తి వచ్చి అంటే ఆయన అంటాడు, నా దగ్గర కప్పుకోవడానికి బెడ్షీట్లు లేకపోవచ్చు, పడుకోవడానికి పరుపు లేకపోవచ్చు, కానీ వజ్రాలు, వెండి, బంగారాలు లేకపోవచ్చు, బిర్యానీ లేకపోవచ్చు, కానీ నా దగ్గర నా దేవుడిచ్చిన వాగ్దానం ఉన్నది. గట్టిగా చప్పట్లు కొట్టాల. దేవుడు నాకు ఇచ్చిన విశ్వాసం ఉన్నది. ఆ ఒక్కడు చైనా దేశాన్ని గడగడలాడించాడు. చైనా దేశములో గొప్ప ఉజ్జీవం రగిలించాడు. చైనా దేశములో గొప్ప రివైవల్ ని తీసుకొచ్చాడు. నీ ద్వారా నీ గ్రామానికి రివైవల్ రావాలి. నీ కుటుంబంలో ఉజ్జీవం రగలాలి. నీ సంఘములో ఉజ్జీవం రగలాలి. నీ కుటుంబంలో అద్భుతాలు జరగాలి, సూచక క్రియలు జరగాలి. నీలో ఉన్న విశ్వాసాన్ని బట్టి నీ కుటుంబంలో సూచక క్రియలు జరగాలి, 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 జరగాలి. హల్లెలూయా. విశ్వాసం. వినండి, ఉద్యోగం రాకపోయినా, మనం అప్పుల పాలైపోయినా,
దేవుడిచ్చిన దర్శనం, దేవుడిచ్చిన వాగ్దానం కాలిపోవద్దు. గట్టిగా చప్పులు కొడాలి. ఆమేనండి. ఆమేన్. నన్ను ఎంతమంది ఏమన్నా మేరా రిజర్వేషన్ హోగయా. ఆమేనండి. రిజర్వేషన్ హోగయా. ఆ రిజర్వేషన్ టికెట్ నా జేబులో ఉంది. ఏంటిది ఆ టికెట్? నా యేసయ్య దగ్గర నుంచి నేను అందుకున్న పిలుపు. ఆ పిలుపు నాతో ఉండగా, నా యేసయ్య నాతో ఉండగా నాకేమైనా కొద్దు ఉంటుందా? చెప్పండి. మనుషులు చేయి విడిచిపెడతారేమో, బంధువులు చేయి విడిచిపెడతారేమో, కానీ నా దేవుడు నా చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు. ఆమేనండి. ఆమేన్. ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్న నన్ను తీసుకొచ్చి దేవుడు ఈరోజు తెలుగు క్రైస్తవ ప్రపంచంలో అమ్మ తేజ అంటే తెలియని వాళ్ళు ఉన్నారా? చెప్పండి. అమ్మ తేజ అంటే తెలియని వాళ్ళు ఉన్నారా? తెలియని వాళ్ళు లేరు. ఎందుకంటే ఇంటింటికి వెళ్ళి అడుక్కు తిన్న నా జీవితంలో, విలువ లేని నా జీవితంలో నా దేవుడు విలువను తీసుకొచ్చాడు. గట్టిగా చప్పట్లు కొడాలా. హల్లెలూయా, హల్లెలూయా. విలువే లేదు నాకు, అసలు విలువ లేదు నాకు. ఆమేన్. ఆర్యన్ వాడిని బయటికి తీసుకెళ్ళి. నాకు విలువ లేదు. విలువ లేని జీవితానికి ఏం తీసుకొచ్చాడు దేవుడు? విలువను తీసుకొచ్చాడు. ఈరోజు నీకు విలువ లేదేమో, విశ్వసించు, నా దేవుడు నీకు విలువను తీసుకురాబోతున్నాడు. విలువను తీసుకురాబోతున్నాడు. మా చిన్నమ్మ ఏమనేది తెలుసా నాకు? వాడి ముఖం కనపడొద్దు నాకు. వాడి ముఖం కనపడితే నేనుండను. వాడి ముఖం కనపడొద్దు నాకు అనేది. అప్పుడు మా చిన్నమ్మ అంటది, అప్పుడు అంటే అన్నా కానీ ఇప్పుడు అందరి ముందు ఎందుకు అంటానో అంటది మా చిన్నమ్మ. అనాలమ్మా, నేను ఎన్ని కష్టాలు పడ్డానో ప్రజలకు తెలియాలి కదా. నువ్వు దాన్ని బట్టి బాధపడొద్దు. ఇప్పుడు మారిపోయినావు కదా. ఇప్పుడు మా చిన్నమ్మకి నేనే దిక్కు. ఆమెనానండి. ఆమెనానండి. ఎన్ని కష్టాలు పెట్టినా మా చిన్నమ్మకు ఒక మంచి ఇల్లు కట్టినాం. ఈ గురువారం చిన్న గృహ కూడికలాగా పెట్టి రిబ్బన్ కట్ చేయాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆమెనానండి. కృప కలుగును గాక. దేవుడిచ్చిన ప్రేమ ఇది. ఆమెన్. కనుక విలువ లేని నీకు ఎవరైతే నిన్ను తృణీకరించారో, ఎవరైతే నిన్ను చీ అన్నారో వాళ్లకు నువ్వే దిక్కుగా మారాలి. ఆమెనండి. వాళ్లకు నువ్వే దిక్కుగా మారాలి. లేచి నిలబడదాం. ప్రతి ఒక్కరం లేచి నిలబడదాం. ప్రతి ఒక్కరం లేచి నిలబడదాం. ప్రార్థన చేద్దాం. అయ్యా, ఆమె విశ్వసించింది, అద్భుతం జరిగింది. అయ్యా, నా జీవితంలో కూడా అద్భుతం జరిగించు. నా జీవితంలో కూడా అద్భుతం జరిగించు. రెండు చేతుల పైకి లేపుదామా? రెండు చేతుల పైకి లేపుదాం. అయ్యా, నా జీవితంలో అద్భుతం జరిగించు ప్రభువా. నా జీవితంలో అద్భుతం జరిగించు ప్రభువా. నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా. నా జీవితంలో అద్భుతం జరిగించు. రెండు చేతుల పైకి లేపి, నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా, నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా, అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్ముకున్నానేసయ్యా, అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్ముకున్నానేసయ్యా, నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా,
నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. ప్రార్థన పూర్వకంగా ఉందమ్మా. విశ్వాసముతో దేవుడి పైన ఆధారపడినప్పుడు దేవుడు మన కొరకు ఏదైనా చేయగల అద్భుతమైన దేవుడై ఉన్నారండి. ఆమేన్. అందుకని చెప్తామా ఈ మాట, నిన్నే నేను నమ్ముకున్నానయ్యా, నీ వంటి వారు ఎవరు లేరయ్యా. విశ్వాసము కలిగిన జీవితాలు మనకుంటే చాలండి. ఆయన కార్యాలు చేసి అద్భుతకరమైన దేవుడిగా ఉన్నారు. ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎంత భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం, ఆయన పైన ఆ ప్రతి భయంకరమైన పరిస్థితుల్లో ఆయన పైన ఆధారపడి మనం విశ్వాసముతో ఆయన కార్యాల కొరకు ఎదురు చూస్తే ఆయన ఖచ్చితంగా చేయగల అద్భుతకరమైన దేవుడిగా ఉన్నారు. నిందలు అవమానాలు సహించుకుంటూ నీరికల నీడని ఆశ్రయించాను. నిందలు అవమానాలు సహించుకుంటూ నీరికల నీడని ఆశ్రయించాను. నీ వాగ్దానాలను చేతపట్టి అందరం నీ వాగ్దానాలను చేతపట్టి నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా, నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే
రెండు చేతులు పైకెత్తి ఎలాంటి పరిస్థితిలో నీవున్నా మర్చిపోకు, దేవుడిచ్చిన వాగ్దానం నీతో ఉందని. మర్చిపోకు, వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడని. మర్చిపోకు ప్రియ సహోదరి, నీతో మాట్లాడిన దేవుడు ఆయన బ్రతుకున్న దేవుడని. ఆయన మాట ఎన్నటికీ నిరర్థకం కాదండి. ఆయన ఇచ్చిన వాగ్దానం మనతో ఉంది. ఆయన ఇచ్చిన వాగ్దానం మనతో ఉందండి. ప్రార్థన చేయండి విశ్వాసంతో. యేసయ్యా, నీవిచ్చిన వాగ్దానం నాతో ఉందయ్యా. పిల్లలు లేని పరిస్థితిలో ఉన్నారా? గుర్తుపెట్టుకో, ప్రభు ఇచ్చిన వాగ్దానం నీతో ఉంది కదా. మర్చిపోయావా? నిన్ను పిల్లల్ని ఇస్తాను, నీ గర్భాన్ని తెరుస్తానని వాగ్దానం నీతో ఉంది. మర్చిపోయి బ్రతుకుతున్నావా? జ్ఞాపకం తెచ్చుకో. ఆయన వాగ్దానము సమాధి చేసే వ్యక్తిగా నీవు ఉండడానికి వీలు లేదు. ఈ సమయంలో అయ్యా, నీవిచ్చిన వాగ్దానం నాతో ఉందయ్యా, విశ్వాసముతో ప్రార్థిస్తున్నానయ్యా, నా గర్భాన్ని తెరచినందుకు స్తోత్రం అని చెప్పు. ఇదిగో, ఏ విషయంలో నువ్వు బాధపడుతున్నావు? ఉద్యోగం లేదని బాధపడుతున్నావా? చెప్పు ఈ మాట విశ్వాసంతో. నీవిచ్చిన వాగ్దానం నాతో ఉందయ్యా, నాకు చక్కని ఉద్యోగమును ఇచ్చినందుకు స్తోత్రం అని చెప్పు. నీ స్థితిగతులను మారుస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు నీతో ఉన్నాడని మర్చిపోయావేమో. ప్రార్థన చే, నా స్థితిగతులను మార్చినందుకు స్తోత్రమయ్యా, నీకే స్తోత్రమయ్యా. ఏ విషయాల్లో ప్రభు వాగ్దానం ఇచ్చారో ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి విశ్వాసంతో. ఇదిగో, ప్రభు ఏదైనా చేయగల అద్భుతకరమైన దేవుడై ఉన్నారు. ఆమేన్. రక్తస్రావము కలిగిన స్త్రీ విశ్వాసముతో ప్రభుని తాకిందండి. ఆయన వస్త్రాన్ని తాకిందంతే, ఆమె రక్తధార కట్టింది. అందుకనే ప్రభు అన్నారు, కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందని. ప్రభు సాక్ష్యం ఇచ్చే రీతిగా మన జీవితాలు ఉండాలండి. అందుకే విశ్వాసంతో ప్రార్థించండి. వాగ్దానాన్ని ఎత్తిపట్టి సాక్షిగా నిలబడు. ప్రభు నీ కొరకు సాక్ష్యం ఇచ్చేటట్లుగా నీ జీవితంలో నువ్వు నిలబడితే, ఓ ప్రభు నీ పట్ల ఆనందించే దేవుడై ఉన్నారు. ప్రార్థన చేద్దాం, అందరం కలిసి ప్రార్థన చేద్దాం. నమ్మదగిన తండ్రి, మీ నామానికి మాత్రమే మహిమ కలుగును గాక. అయ్యా, ఈ పరిశుద్ధ దినమున అయ్యా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం అయ్యా. మీ బలమైన మాటలు, మీ విలువ కలిగిన మాటలు అయ్యా మా జీవితంలో ప్రభ ఎంతగానో ప్రభ అయ్యా నీ మాటలు మమ్మల్ని ప్రభావితం చేస్తున్నాయ్యా. నీ మాటలు ప్రభా మమ్మల్ని బలపరుస్తున్నాయ్యా. విలువలేని జీవితాలకు విలువనిచ్చే దేవుడవు. విశ్వాసంతో నీ పైన ఆధారపడినప్పుడు, మిమ్మల్ని ఆశ్రయించినప్పుడు మా బ్రతుకులను మార్చే దేవుడవు ప్రభా. అయ్యా, రక్తస్రావము కలిగిన స్త్రీ ఎలా అయితే నీ పైన ఆధారపడిందో అయ్యా, మేము కూడా నీ పైన ఆధారపడే వారిమిగా ఉందుము కాక. సహాయము చేయండి ప్రభువా, సహాయము చేయండి ప్రభా. అద్భుతము జరిగించండి ప్రభా. ఈ పరిస్థితుల్లో మా విశ్వాసాన్ని మేము కోల్పోకూడదయ్యా. మా పరిస్థితులు ఏమైనప్పటికీ, మా స్థితిగతులు ఏమైనప్పటికీ అయ్యా ఇదిగోండి, మా విశ్వాసాన్ని మేము కోల్పోవద్దు, మా భక్తి జీవితాన్ని మేము కోల్పోవద్దు, మా ప్రార్థన జీవితాన్ని మేము కోల్పోవద్దు అయ్యా. ప్రార్థనతో, విశ్వాసంతో, భయభక్తులు కలిగిన జీవితాలతో అయ్యా మిమ్మల్ని ఆశ్రయించే వారిమిగా మీ వాగ్దానాన్ని అయ్యా చేత పట్టుకొని, మీరిచ్చిన వాగ్దానాన్ని చేత పట్టుకొని ముందుకు సాగే కృపలోనికి నడిపించమని వేడుకుంటున్నాం. ఎంతమంది అయితే ప్రభా నిరుత్సాహ స్థితిలో, భయంకరమైన పరిస్థితులలో అయ్యా మీ మాటలు విన్నారు, వారి జీవితంలో అయ్యా ఇది వర్తమానము ద్వారా ఆత్మ కార్యాన్ని మీరు జరిగించమని వేడుకుంటున్నాం. పరిస్థితులు ఏమైనప్పటికీ ప్రార్థించే వారిగా మీరు లేవనెత్తమని వేడుకుంటున్నాం అయ్యా. అయ్యా నీ పైన ఆధారపడితేనే అయ్యా మా జీవితాలకు విలువ, మీరు మా జీవితంలో ఉంటేనే అయ్యా మాకు విలువయ్యా. సహాయం చేయండి, అద్భుతం జరిగించండి. విన్న వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థించే వారిమిగా, వాక్యానుసారముగా నడుచుకునే జీవితాలుగా మా జీవితాలు ఉండునుగాక. సేవకు నిలబెట్టుకుని ఘనముగా మీరు వాడుకున్నందుకు స్తోత్రం అయ్యా. అయ్యా మోషేతో మాట్లాడిన దేవుడు ఈ రోజున మాతో కూడా మీరు మాట్లాడుతున్నారు
మాట్లాడుతున్నారయ్యా. ప్రభా ఇదిగోండి మోషేకు నీ మహిమను చూపించినట్లుగా అయ్యా నీ మాటను వింటే అయ్యా ఇదిగోండి నీవు కూడా మాకు కూడా నీ మహిమను చూపించే దేవుడవు కదా. నీ మాటను మేము వినే వారిగా, నీ మహిమను చూచే జీవితాలుగా, మా జీవితాలుగా ఉండుట కృప చూపించమని అందరిని మీ చేతులకు అప్పగిస్తూ అయ్యా ఇలాగనే మమ్మల్ని ఆధ్యాత్మికంగా నడిపిస్తూ బలపరుస్తూ రమ్మని మీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నామా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం ఉదయం 9 గంటల నుండి ఎస్పీజీ తమిళ్ చర్చ్, ఆల్ఫా హోటల్ వెనుకల, రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 9 గంటల నుండి జిమ్ఖానా గ్రౌండ్స్ ప్రక్కన కందుకూరి కళ్యాణ మండపం, భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, ఇల్లందు బైపాస్ రోడ్, భద్రాద్రి కొత్తగూడెం, అమలాపురం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 4వ బుధవారం ఉదయం 9 గంటల నుండి కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, అమలాపురం. అమ్మ తేజ మినిస్ట్రీస్ ఆదివారపు ఆరాధనలు. మొదటి ఆరాధన ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, భద్రాద్రి కొత్తగూడెం. 2వ ఆరాధన ఉదయం 9 గంటల నుండి పండితపురం, ఖమ్మం. వివరముల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072 మరియు 7286000071. మరొక ఫోన్ నెంబర్ 9346000100.